వారు మోసపోయి పుష్కర కాలమైంది. వందలు వేలు కాదు, ఏకంగా లక్షల మంది బాధితులు. 7,000 కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకున్న వారు దర్జాగా తిరుగుతుంటే నష్టపోయిన వారు న్యాయం కోసం దశాబ్ద కాలానికి పైగా పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, ముఖ్యమంత్రులు మారుతున్నా బాధితులకు మాత్రం న్యాయం జరగడం లేదు. ఎన్నికల సమయంలో హామీలు ఇస్తూ మేనిఫెస్టోలో పెడుతూ ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చాక వీరి వెతలను మర్చిపోతున్నారు. ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం సమగ్ర సత్వర చర్యలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఏర్పాటు చేసి దాదాపు 80% పని పూర్తయిందని ప్రస్తావించారు. అగ్రిగోల్డ్ కేసుల విచారణ కోసం విజయవాడలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిందని, వారం రోజుల్లో ప్రత్యేక పోలీసు అధికారులను కూడా నియమిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ 1995లో ఏర్పాటైంది. చిన్న పెట్టుబడి పెద్ద భవిష్యత్తు పేరుతో అవ్వా వెంకట రామారావు సంస్థకు చైర్మన్ గా అగ్రిగోల్డ్ ఏర్పాటు చేశారు. కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అంటూ ఆశ చూపి ప్రజల నుంచి భారీగా డిపాజిట్లను ఈ సంస్థ సేకరించింది. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ తెలంగాణ ప్రాంతంతో పాటు దేశంలోని 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించింది. ఇందుకోసం భారీగా కమిషన్లు ఇస్తామని ఆశ చూపి పెద్ద ఏజెంట్ల నెట్వర్క్ ను ఏర్పాటు చేసింది. తెలిసిన వారు ఏజెంట్లుగా ఉండడంతో నమ్మిన 32 లక్షల మంది ప్రజలు డిపాజిట్లు చేశారు. వీరి నుంచి వేల కోట్ల రూపాయల సొమ్ము వచ్చి చేరింది. 2014 సమయంలో అగ్రిగోల్డ్ అసలు కథ బయటపడింది. చెప్పిన గడువు పూర్తయిన తర్వాత కూడా డిపాజిట్లను చెల్లించకపోవడం, వడ్డీలు అందించలేకపోవడం, చెక్కులు కూడా బౌన్స్ అవుతుండటంతో మోసం బయటపడింది. 2015 నుంచి లక్షలాది మంది డిపాజిటర్లు రోడ్డుకెక్కారు. తమకు న్యాయం చేయాలని చేపట్టిన ఆందోళనలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత విచారణ చేపట్టిన సిఐడి అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్ చేసింది. అనంతరం ఆ ఆస్తులను వేలం వేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ఆ వేలం ప్రక్రియ ఆగిపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఎన్నికల సమయంలో అగ్రిగోల్డ్ వివాదం ప్రధానాంశంగా మారింది. తాము అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్లు తిరిగి చెల్లిస్తామని వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం 2 దశల్లో 929.75 కోట్లను చెల్లించి చేతులు దులుపుకుంది. దీంతో 2024 ఎన్నికల సమయంలో కూడా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని కూటమి నేతలు ప్రకటించడమే కాకుండా మేనిఫెస్టోలో కూడా ప్రస్తావించారు. అయితే కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల వివరాల సేకరణలో జాప్యం కావడంతో ఈలోపే 2 ఏళ్లు గడిచిపోయాయి. దీనితో ఈ ఏడాది మార్చి 1న బాధితులు సమావేశమయ్యారు. అధికారులపై ఒత్తిడి పెంచేలా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. దీని తర్వాతనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై మంత్రిమండలిలో చర్చించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆస్తుల పరిరక్షణ చేయడం అనేది ప్రధానమైన ఒక బాధ్యతగా తీసుకున్నాం. వాటిని ఐడెంటిఫై చేసి, ఎందుకంటే ఫలానా చోట ఆస్తుందని చెప్పారు కానీ సర్వే నంబర్లు కూడా చేయలేదు వీళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అతిపెద్ద స్కామ్ అగ్రిగోల్డ్ సంబంధించిన భూముల్ని, ఆ రికార్డ్స్ అన్నీ కూడా ధ్వంసం చేసి సిఐడి అధికారుల దగ్గర ఉన్న హార్డ్ డిస్కులతో సహా మాయం చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, అక్కడ ఉన్న పెద్దలకి. సో ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్లో కూడా ఎప్పుడైతే వీళ్ళు లోతుగా వెళ్ళి చెక్ చేశారో, ఆ డిపాజిట్స్కి ఎవరికైతే నిజమైన బెనిఫిషరీస్ ఉండాలో వాళ్ళు కాకుండా ఫిక్టీషియస్ అకౌంట్స్, దొంగ అకౌంట్లు ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు డబ్బులు చెల్లిస్తామని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సానుకూలంగా మేనిఫెస్టోలో పెట్టింది. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఒకే ఒక అగ్రిగోల్డ్ అంశం మీద విజయవాడ కేంద్రంగా స్పెషల్ కోర్టు, ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టడానికి ఒప్పుకున్నారు. అందుకు అంగీకారం వచ్చినా ఇంతవరకు అమలు కాలేదు. మరోపక్క సిఐడి డిపార్ట్మెంట్ లో ఒక కమిటెడ్ ఆఫీసర్ తో పాటు అగ్రిగోల్డ్ లో పనిచేసిన రిటైర్డ్ అధికారి ఆధ్వర్యంలో 40 మంది టీము ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న ఆస్తుల్ని ఆక్షన్ కు ప్రిపేర్ చేయమని ఆదేశించారు. వేగంగా వేలం జరగడానికి, ఆస్తుల వివరాలను నిర్ధారించడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సీఎం సమక్షంలో అంగీకరించినా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. అగ్రిగోల్డ్ యాజమాన్యం 4,000 కోట్ల ఆస్తిని బినామీ పేర్లకు మార్చుకుందని, అటువంటి ఆస్తులను కూడా అటాచ్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం అటాచ్ చేసే లోపే ఆస్తులను స్వాధీనపరచాలని బాధితులు కోరుతున్నారు. ఈ దిశగా ప్రభుత్వం అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. హోంమంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ తో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సబ్ కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం ఆదేశాలతో బాధిత కుటుంబాలకు త్వరితగతిన న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా అగ్రిగోల్డ్ డిపాజిటర్లు 19.18 లక్షలు అని, ఆంధ్రప్రదేశ్లోనే 14.57 లక్షల మంది డిపాజిటర్లు ఉన్నారని వెల్లడించారు. మొత్తం 6,380 కోట్ల డిపాజిట్లు సేకరించిన అగ్రిగోల్డ్ సంస్థలో ఒక ఏపీ డిపాజిటర్ల వాటా 3,944 కోట్లుగా లెక్క తేలింది. 2014 నుంచి 2019 మధ్య 882 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా నాటి వైసీపీ ప్రభుత్వం పంపిణీ చేసిన వాటాలో చాలా మంది అనర్హులకు ఆ డబ్బు చెల్లింపు జరిగినట్టు ఉపసంఘం గుర్తించింది. అగ్రిగోల్డ్ కేసుల పరిష్కారం దిశగా ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తాజాగా వెల్లడించారు. రాష్ట్రంలో 5.80 లక్షల మంది అగ్రిగోల్డ్ ఏజెంట్లు ఉన్నట్లు నిర్ధారిస్తూ వారి సహకారంతో బాధితులకు న్యాయం చేయాలని నిర్ణయించారు. అదే ప్రకారం 2,000 కోట్ల విలువైన బాండ్లపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. 30 రోజుల్లో బాండ్ల వివరాలు సిఐడికి సమర్పించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు అగ్రిగోల్డ్ కు చెందిన 23,599 ఎకరాల ఆస్తులు గుర్తించారు. 4 రాష్ట్రాల్లో ఆస్తులు గుర్తింపు ప్రక్రియ పూర్తి చేశారు. ఆస్తులకు జియో ట్యాగింగ్ కూడా నిర్వహించారు. ఈ ఆస్తులను కూడా కొందరు అన్యాక్రాంతం చేసి నిర్మాణాలు జరిపేశారు. రెవెన్యూ సహకారంతో వాటిని వెనక్కి తెస్తారు. జిల్లాల వారీగా ఆస్తుల వివరాలు సేకరణ కొనసాగించేందుకు మంత్రులు సిద్ధమయ్యారు. ప్రత్యేక కోర్టు పర్యవేక్షణలోనే వేలం ప్రక్రియ జరపబోతున్నారు. 6 నెలల్లో సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమీక్ష నిర్వహిస్తోంది. స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ సూచించారు. దానికి అనుగుణంగా త్వరగా స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసి పరిష్కార దిశగా ముందుకెళ్ళాలి. ఎక్కడైతే కోర్టు కేసెస్ ఉన్నాయో అనే దానిపైన కూడా మేము డిస్కస్ చేశాం. ఈ 6,380 కోట్ల రూపాయల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిపాజిటర్స్ సుమారు 3,944 కోట్ల రూపాయలు డిపాజిట్స్ చేశారు. సో ఈ స్థాయిలో 3,944 కోట్ల రూపాయలు. సో అందులో కూడా ఒక 5,80,000 ఏజెంట్లుగా ఉన్నారు. సో వీళ్ళందరికీ వీరి కుటుంబానికి త్వరగా మనం ఒక న్యాయం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చాం. గతంలో కూడా ఒకసారి ఏజెంట్స్ దగ్గర దాదాపు 2,000 కోట్ల రూపాయల బాండ్స్ ఉన్నాయనేది సమాచారం అందినప్పుడు సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళని ఆహ్వానించి ఆ బాండ్స్ వాళ్ళకి అందించమని, ఆ వివరాలు ఇమ్మని కోరగా అది ముందు తీసుకెళ్ళలేకపోయారు. ఈరోజు మేము తీసుకున్న నిర్ణయంలో 30 రోజుల లోపు ఈ ఏజెంట్స్ అందరూ కూడా ఈ 2,000 కోట్ల రూపాయల బాండ్స్ ఇమీడియట్గా దానికి అందించాల్సిన సమాచారం సిఐడి డిపార్ట్మెంట్కి ఇమీడియట్గా ఆ అధికారికి అందిస్తే దానిపైన మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే కాన్స్టిట్యూట్ చేశారో దానిపైన మేము ఆ నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తాం. ఇదిలా ఉంటే ప్రభుత్వ చర్యల పట్ల అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా కమిటీ ఏర్పాటు చేసి దాదాపు 80% పని పూర్తయిందని ప్రస్తావించారు. అగ్రిగోల్డ్ కేసుల విచారణ కోసం విజయవాడలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే జియో జారీ చేసిందని, వారం రోజుల్లో ప్రత్యేక పోలీసు అధికారులను కూడా నియమిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో కూడా జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి ఆ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా మరి సరైన రీతిలో ఆక్షన్ కి ప్రిపేర్ చేయటం, దాంతోపాటు దీనికి ఆక్షన్కు సంబంధించినటువంటి మొరాలిటీస్ ని ఎలా చేస్తే బాగుంటుందో అది కూడా వీళ్ళు చేయటం. అలాగే గతంలో వైసీపీ గవర్నమెంట్ లో టీడీపీ పక్కన పెట్టిన గత గవర్నమెంట్ లో ఉన్న 250 కోట్లు కానీ మిగిలిన 600 కోట్ల చిల్లర వైసీపీ కానీ ఇచ్చిన 888.88 కోట్లు రికవరీ ఎలా చేయాలనేటువంటి అంశం కానీ, అలాగే ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేగవంతంగా దీనికి కావాల్సినటువంటి అంశాలని ఫైనలైజ్ చేసి ప్రభుత్వానికి వారి సిఫార్సులు ఇవ్వాల్సి ఉంది. ఇది అత్యంత బాధ్యతాయుతమైనటువంటి కమిటీ. తాజా పరిణామాలతో అగ్రిగోల్డ్ బాధితుల ఆశలు చిగురించాయి. కట్టిన డబ్బులు వస్తాయన్న విశ్వాసం పెరిగింది.